భయంకరమైన చలికాలము ఆయన జన్మించాడు యేసు ప్రభువారు. ఆ చలికాలంలో ఆయన జన్మించాడు కాబట్టి మనకి ఈ రోజు ఈ క్రిస్మస్, ఈ శీతాకాలము, ఈ చలికాలంలో యేసు ప్రభువారు పుట్టాడని ప్రతి ఒక్కరు వెరిగి ఈ క్రిస్మస్ ఏర్పాటు చేసుకొని ఆయన గణపరుస్తాకండి, ఆయన మయంపరుస్తానికి దేవుడు మనకి ఇచ్చిన కృప అండి. హల్లెలూయా. అదండి ఆయన మన గణపరుస్తానికి మనం ఏ పాటి వాళ్ళమండి. అందుకే ఎక్కడి నుంచి వచ్చారంటే ఆయన గణపరుస్తానికి మనుషులు ఎవరు వెళ్ళలేదండి. వెళ్ళారండి అక్కడికి. యేసు ప్రభువాన్ని ఆనందము సంతోషముతోటి గణపరిచి తిరిగి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళారండి? గొల్లలు ఎక్కడ ఉన్నారంట? పొలం వెళ్ళారండి. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా యేసు ప్రభువారు ఆయన సువార్త మనం కూడా ప్రకటిస్తానికి దేవుడి కృప ఇచ్చాడండి కదండి. మరి సువార్త ప్రకటిస్తాం ఈ కుటుంబం బట్టి అనేక మంది వచ్చి కూర్చుంటానికి దేవుడు కృప ఇచ్చాడు కదండి. దేవుని గణపరుస్తామంటే ఆ దినాల్లో సువార్త ప్రకటించి వెళ్తాము. ఈ దినాల్లో మనము కూడా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య